నమస్తే అండి. ఈరోజు నేను మామిడికాయ తురుముతో పులిహోర చేశానండి. ఎలా చేశానో చూపిస్తాను. మనం అన్నం ఉడికిన తర్వాత వేడివేడి అన్నాన్ని ఒక బేషన్లో వేసుకునే ముందు బేషన్కి ఆయిల్ రాసుకోవాలి. అన్నం విడివిడిగా ఉంటుంది. అలాగే దారేలోపు మనం బాండీ పెట్టుకొని పొయ్యి మీద ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి వేయించిన తర్వాత దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇంకొక బాండీలో నూనె వేసి పచ్చెనపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు, ఆ పొడి కూడా వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసాం కదా, ఆ పొడి కూడా వేసుకున్న తర్వాత అలాగే మామిడికాయని సన్నగా తురిమి పెట్టుకున్నాం కదా, అది కూడా పోపులో వేసుకొని దగ్గరకు మగ్గిన తర్వాత వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఉప్పు ఏదైనా తక్కువైతే మరలా వేసుకొని అలాగే వేయించిన పల్లీలు, కొత్తిమీరతోటి మొత్తం కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఈ ఎండాకాలంలో మనకి మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో అయితే పులిహోర మనం మామిడికాయ తురుముతో చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చింతపండుతో, నిమ్మకాయతో చేసుకుంటాం కాబట్టి మనకి ఈ సీజన్లో దొరికే ఈ కాయలతో చేసుకుంటే మనకు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది.